హాయ్ టు ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మళ్ళీ ఒకటి ప్రెగ్నెన్సీలో వచ్చే ఒక ఇష్యూ గురించి అయితే మీకు అంటే ఎలాంటి సోది లేకుండా చెప్పేస్తాను. ఏంటంటే ప్రెగ్నెన్సీలో మెయిన్గా ఫుడ్ కొందరికేమో ఆకలి ఎక్కువ అవుతుంది, కొందరికేమో ఆకలే ఉండదన్నమాట. నాకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఈ ప్రెగ్నెన్సీలో అసలు ఆకలి అనేదే లేదనమాట. కొంచెం ఫుడ్ తీసుకున్నా కానీ కడుపు నొప్పిలాగా రావడం, లేకపోతే తేల్పులాగా రావడం, లేకపోతే ఆ తిన్న ఫుడ్ ఇక్కడనే ఆగిపోయినట్టుగా ఉండడం, లేకపోతే తిన్న వెంటనే మోషన్ వెళ్ళిపోవడం. అంటే ఇంత ఫుడ్ తీసుకున్నా కానీ 3-4 టైం మోషన్ అవ్వడం, అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి అనమాట. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తే, ఎవరికైతే తిన్న వెంటనే ఇట్లా అంటే ఇప్పుడు కొందరికి ఏంటంటే 3-4 టైమ్స్ ప్రెగ్నెన్సీలో నార్మల్గా ఏమంటారు, ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా 3-4 టైమ్స్ అట్లా 3 టైమ్స్ 4 టైమ్స్ అది పడితే 5th మంత్ వరకు కొందరికైతే అసలు ఫుడ్డే పడదు అనమాట. అట్లాంటప్పుడు డాక్టర్ ఏం చెప్తారని అంటే, ఫుడ్ పడకపోతే 4th మంత్ వరకు అయితే ఫుడ్ పడకపోయినా పర్లేదు, సరిపోతుంది, మనకు ట్యాబ్లెట్స్ వేసుకొని కొంచెం లైట్ ఫుడ్ కానీ, లేకపోతే జ్యూసెస్ కానీ, లేకపోతే వామిటింగ్ వస్తే వామిటింగ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అట్లా వాళ్ళు రాస్తారు మనకి, అవి వేసుకుంటే సరిపోతుంది అని చెప్తారనమాట. అరే ఫుడ్ తినట్లేదే బేబీ ఎట్లా గ్రోత్ అవుతుందని అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 5th మంత్ 4th మంత్ ఎండింగ్ 5th మంత్ వరకు. ఆఫ్టర్ 5th మంత్ అయితే ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి మనం తినే ఫుడ్ బేబీకి కరెక్ట్గా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు మన బాడీలో ఉన్న గ్లూకోజ్ కానీ ఉంటాయి కదా, అన్నీ మన బాడీలో ఉన్నది బేబీకి సరిపోతుందంట. నేను ఈ విషయంలో చాలా ఫేస్ చేసిన కాబట్టి డాక్టర్ని కనుక్కొని నేను మీతో షేర్ చేస్తున్నా. 5th మంత్ తర్వాత కూడా మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉండడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ ఉంటే మాత్రం అది మనం కొంచెం ప్రాబ్లం అని తీసుకోవాలన్నమాట. బిఫోర్ అయితే ఓకే. ఎట్లా అంటే కొందరికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, మార్నింగ్ వామిటింగ్ ఉంటుంది, అట్లా ఉంటుంది కదా. మార్నింగ్ వామిటింగ్ అంటే మనకి ఏమవుతుంది అనేది డాక్టర్తో అయితే ఫస్ట్ మనము ఫ్రీగా చెప్పుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇఫ్ మనకి ఏం చెప్పాలో ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో చెప్పకుండా ఉండిపోతాం అనమాట. ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకోవాలన్నమాట. మనకు అయ్యే ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఒక 1 day 2 days అయ్యే ఆగిపోతూ ఉంటాయి అనమాట. అట్లా కాకుండా మనకు కంటిన్యూగా ఒక ప్రాబ్లం వస్తుంది, హెడేక్ రావడం, లేకపోతే ఏదైనా లాగినట్టు అవడం, లేకపోతే మెడనరాలు లాగడం, లేకపోతే బీపీ లాగా అవడం, జ్వరం రావడం, ఇట్లా వామిటింగ్స్ రావడం, ఆఫ్టర్ 5th మంత్ కూడా వామిటింగ్స్ రావడం, ఫుడ్ అరగకపోవడం, ఫుడ్ తినాలనిపించకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే అది ప్రాబ్లమే అనమాట. ఫుడ్ తినాలనిపించకపోతే మనకి నాకేం చెప్పారంటే, నేను డాక్టర్కి ఆల్రెడీ చెప్పేసిన ఫుడ్ తినబుద్ధి అయితే లేదు అని చెప్పేసి. సో చూడు ట్రై చేయి అని, వామిటింగ్ వస్తుందని అంటే వామిటింగ్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. బట్ ఇచ్చినా కానీ నాకేమైందంటే నాకు అసలు ఆకలి లేదు ఒకటి. సరే లేదు, తిన్న కాడికైనా కానీ కడుపులో ఇమిడినట్టు నాకైతే అనిపించలేదు అనమాట. వెంటనే ఇంత ఫుడ్ తిన్నా పైకి ఎక్కొచ్చినట్టు అట్లా అయిందనమాట. అయితే దానికి ఏం చెప్పారంటే డాక్టరు, అది ప్రాబ్లము, దాన్ని మీరు ఇంకా ఎన్ని రోజులు ఎందుకు డిలే చేసిర్రు, నాకు పర్ఫెక్ట్ అంటే మనం తీసుకెళ్తాం వాళ్ళ దగ్గర ప్రాబ్లం. నేనైతే తీసుకెళ్ళిన డాక్టర్ వరకు, బట్ అప్పుడు వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలేరు. ఇప్పుడు నాకు ఈ 7th మంత్ ఎండింగ్ అయిపోయి 8th మంత్కి వచ్చింది. ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ ఇట్లుంది, అసలు ఫుడ్ తినలేకపోతున్నా. బేబీ గ్రోత్ స్కాన్ అయితే అయిందనమాట. నేను నా బేబీ వెయిట్ ఎట్లా గెయిన్ అవ్వాలి అని నేనంటే, ఇప్పుడు నాకు డాక్టర్ ఏం చెప్పారనంటే, మోషన్ ఎన్నిసార్లు వెళ్తున్నారు అని అంటే, నాకైతే డైలీ 3-4 టైమ్స్ మోషన్ అయితే వెళ్తున్నాను. అంటే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అంటే కడుపు నొప్పి వచ్చినట్టు నైట్ కూడా. సో అది ప్రాబ్లం అని చెప్పేసి యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చిరనమాట. డెఫినెట్గా ఒకసారి మీరు కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ కూడా ఏంటంటే, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ఫస్ట్ నుంచి ఉంటుంది, తగ్గుతుంది వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది దానికి మనకు కొన్ని సిరప్స్ అవి ఇవి ఇస్తారు, తగ్గిపోతుంది. కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది కంటిన్యూగా ఆఫ్టర్ 8th మంత్లో మనకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ అవన్నీ చేస్తారు కదా. దాంట్లో ఏమైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం అది మనకి బేబీ గ్రోత్ని అయితే ఆపేస్తుందంట. బేబీ గ్రోత్ని ఆపేయడము, నెక్స్ట్ మదర్కి సివియర్గా ప్రాబ్లమ్స్ రావడము, లేదంటే ప్రీ టర్మ్ డెలివరీ రావడం, ఇట్లాంటివి వస్తాయంట. కొంచెం చూసుకోండి, డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఏ టైంలో ఏ టెస్టులు చేయించుకోవాలి అవి తప్పకుండా చేయించుకోండి.
మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గర చెప్పుకోండి ఫస్ట్. చెప్పుకోండి పదే పదే. అంటే కొందరు డాక్టర్స్ ఏంటంటే ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం. కొందరు డాక్టర్స్ చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేస్తారనమాట. సో ఏది హైలైట్ చేసుకో, ఇప్పుడు మనకు తెలుసు ఏంది, ఇప్పుడు ఫోన్స్ వచ్చినాయి మనకు, ఏదైనా ఏది పెద్ద ప్రాబ్లం ఏది చిన్న ప్రాబ్లం అని మనం తెలుసుకున్నా కానీ తెలిసిపోతుందన్నమాట. సో దేనికి టెన్షన్ పడాలి, దీనికి టెన్షన్ పడొద్దో కూడా అది మనం తెలుసుకోవాలి. మనం సెర్చ్ చేసినా మనకు తెలిసిపోతుంది ఇది ప్రాబ్లమా. ఇఫ్ మన రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనము మన ఫోన్లోనే కనుక్కున్నా కానీ ఈ ప్రాబ్లం సివియర్ అని మనకు తెలిసిపోతుంది. సో ఆ ప్రాబ్లంకి మనము ట్రీట్మెంట్ తప్పకుండా చేయించుకోవాలన్నమాట. నాకైతే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికైతే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చారనమాట. ఇది చెప్పాను కదా, కంటిన్యూస్గా మోషన్కి వెళ్ళడం, కంటిన్యూస్గా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, కళ్ళు తిరగడం ఇదంతా ఉంది కదా, దానికి కూడా ఇప్పుడు నాకు మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో నిన్నటి నుంచి వాడడం స్టార్ట్ చేసిన అనమాట. సో ఈరోజు నేనైతే ఫుల్ సిక్ అంటే సిక్ అయిపోయినా. ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడే సివియర్ అవుతుందని నాకు తెలిసిందనమాట. సో నాకు 1 వీక్ తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అవ్వమన్నారు, ఏమైనా ప్రాబ్లం తగ్గిందా లేదా అని చెక్ చేయడానికి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఎవరైనా మీ దాంట్లో ప్రెగ్నెంట్ లేడీస్, ప్రెగ్నెంట్ ఎవరైనా ఉంటారు చుట్టాలు కానీ మీ ఇంట్లో కానీ, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.